అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఒక్కొక్కసారి చపాతీలు ఎక్కువగా ఉండిపోయి మిగిలిపోతూ ఉంటాయి కదా. అలాంటి టైంలో ఈవినింగ్ స్నాక్లోకి ఈ చపాతీని ఇలా చేసేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదే చీజ్ ఆమ్లెట్ రోల్స్. పిల్లలేంటి పెద్దవాళ్ళకు సైతం బాగా నచ్చేస్తాయి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ చీజ్ ఆమ్లెట్ రోల్స్ని నేను ఎలా చేశాను, ప్రాసెస్ ఏంటో చూపించేసేనా? ముందుగా ఒక గిన్నెలోకి ఒక 3 ఎగ్స్ని ఇలా పగలకొట్టి తీసుకోండి. మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేను 2 రోల్స్ చేస్తున్నాను, సో నాకు 3 ఎగ్స్ సరిపోతాయని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఎగ్స్లో 3 టేబుల్ స్పూన్ల పాలు యాడ్ చేసేసేయండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా స్మాష్ చేయండి. ఇలా బీట్ చేస్తూ బాగా స్మాష్ చేసేసి దీన్ని ఒక పక్కకి పెట్టేసేయండి. ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే చీజ్ని కూడా ఇలా పీసెస్గా చేసి పెట్టేసుకోండి. మీకు ఎంత చీజ్ కావాలనుకుంటే అంత పెట్టుకోండి. మిగిలిపోయిన చపాతీ అని చెప్పేసి చపాతీ సాగదీస్తున్నారు ఏంటక్క అని అనుకుంటారేమో. చపాతీ మిగిలిపోతే ఓకే, లేకపోతే నాలాగా ఇలా చపాతీ చేసుకోండి. జనరల్గా చపాతీ ఎలా చేసుకుంటామో అలా గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి వాటర్ యాడ్ చేస్తూ పిండి కలుపుకున్నాను. తర్వాత బటర్తో కాల్చుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. బటర్తో ఇలా చపాతీని కాల్చేసుకున్నాను. మీకు రౌండ్ కావాలనుకుంటే రౌండ్, లేదా ఇలా స్క్వేర్ లాగా అయినా సరే, మీకు ఎలాంటి షేప్ కావాలనుకుంటే అలా చేసుకోండి. నేనైతే ఒకటి రౌండ్, ఒకటి స్క్వేర్ చేశాను అనమాట. ఇలా చపాతీని కాల్చి పెట్టేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేసేసుకోండి. ఇలా బటర్ కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ని హాఫ్ క్వాంటిటీ వేయండి. సగం వేసేసి ఇలా కొంచెం స్ప్రెడ్ చేయండి. తర్వాత దీని మీద మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, చీజ్ కూడా వేసేసేయండి. మీకు ఇంకా కావాలనుకుంటే క్యాప్సికమ్, బీట్రూట్ పీసెస్, ఇలా వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఉంటే గనక. ఈ ఆమ్లెట్ పైన ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత నాకు కొంచెం స్పైసీగా కావాలని చెప్పేసి కొంచెం కారంని ఇలా స్ప్రింకిల్ చేసేసాను. మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే పర్లేదు. తర్వాత దాని మీద మనం కాల్చి పెట్టుకున్న ఈ చపాతీని ఇలా వేసేసి కొంచెం అలా అద్దేసేయండి హ్యాండ్తో. తర్వాత చిన్నగా ఇలా తిప్పేసుకోండి. తర్వాత దీని మీద కూడా కొంచెం చీజ్ వేసేసేయండి. కావాలనుకుంటే ఇలా మయోనీస్, కొంచెం టమాటా కెచప్ కూడా దీని మీద స్ప్రెడ్ చేసేసేయండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మయోనీస్, టమాటా సాస్ లేకపోయినా కూడా పర్లేదండి, జస్ట్ నార్మల్గా అయినా చేసుకోవచ్చు. ఇది కూడా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ చపాతీని ఇలా రోల్ చేసేసుకోండి. కొంచెం టైట్గా చేసుకోండి, కాలిపోతుంది అనమాట. ఇలా రోల్ చేసుకున్న ఈ చపాతీని ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఇంకొకటి కూడా చేసేసుకుందాము. మళ్ళీ కొంచెం బటర్ యాడ్ చేసేసి ఆ మిగిలిన ఎగ్ని కూడా వేసేసి దాని మీద సేమ్ మళ్ళీ చీజ్, ఆనియన్, క్యారెట్ ఇలా వేసేసి కొంచెం కారం కూడా స్ప్రెడ్ చేసేసి ఈ చపాతీని దాని మీద పెట్టేసి టర్న్ చేసుకొని మళ్ళీ చీజ్ వేసేసుకొని రోల్ చేసేసుకోండి. అంతే, చీజ్ ఎగ్ రోల్ రెడీ అయిపోయింది. మధ్యలోకి కట్ చేసుకొని కొంచెం టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మిగా ఉంటాయి. స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి ఇవి రెడీ చేసి ఇవ్వండి, చాలా ఎంజాయ్ చేస్తారనమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.